హలో అండి. ఇవాళ ఇండోర్ ప్లాంట్స్ నేను ఎట్లా పెట్టుకుంటానో చూపిస్తున్నాను. ఇది మంత్లీ ఒకరోజు నేను సండే రోజు అట్లా తీసుకొచ్చేసి బయట పెట్టేస్తాను. పెట్టేసి మొత్తం చెట్ల పైన అంతా నీళ్లు చల్లేసి మళ్ళీ తీసుకెళ్ళి లోపల ఒక 1 డే, 2 డేస్ ఉంచేసి మళ్ళీ ఇవి మారుస్తాను. ఇంకా వేరే మొక్కలున్నాయి అవి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. లేదా ఇవే తీసుకెళ్ళైనా పెడుతూ ఉంటాను. ఇదొచ్చి ఫ్రంట్ హాల్‌లో ఎంట్రన్స్ దగ్గర ఎదురుగా పెడతాను. డోర్‌కి ఎదురుగా. అది స్నేక్ ప్లాంట్. ఇక్కడొచ్చేసి మనీ ప్లాంట్‌లో టైప్ అనుకుంటాను ఇది. ఇది వాటర్‌లో గ్లాస్‌లో వాటర్ పోసి పెట్టినాను ఇందులో. ఇక్కడొచ్చేసి ఈ చెట్టయితే చాలా రఫ్‌గా పెరుగుతది ఇది. దీనికి పెద్దగా కేర్ అవసరం లేదు. 20 డేస్ అయినా ఇంట్లో పెట్టేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి నీళ్లు పోస్తే చాలు. చాలా రఫ్ ప్లాంట్. ఇది ఆకులు పెట్టినా గానీ వస్తదిది. అసలు మెయింటెనెన్స్ లేని ప్లాంట్ అనొచ్చు ఇది దీనికి. ఏమాత్రం మెయింటెనెన్స్ అవసరం లేదు. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకునే చెట్టు ఇది. ఇంట్లో హాయిగా పెట్టేసుకోవచ్చు ఈ మొక్కని. ఇది వచ్చేసి మనీ ప్లాంట్లో ఒక టైప్ అనేసి ఇచ్చారు అప్పుడు. అదే ఇది కూడా బాగా రఫ్గా పెరుగుతుంది. ఇది కూడా ఒక 20 డేస్ 25 డేస్ వరకు నేను ఇంట్లోనే పెడతాను. ఎప్పుడో ఒకసారి తీసి బయట ఒక 2-3 డేస్ ఉంచేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాను. దీనికి కూడా పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు. అప్పుడప్పుడు నీళ్ళు పోసుకుంటే చాలు ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడే బాగా పెరుగుతుందేమో అనిపిస్తుంది ఇది. పక్కన ఇది స్పైడర్ ప్లాంట్. ఇది ఇవన్నీ నేను టీవీ యూనిట్ దగ్గర పెట్టాను. ఇది వచ్చేసి ఈ చెట్లు అది థ్రెడ్ నేను సిమిలర్గా ఉండాలనేసి అది చూపిస్తున్నాను. అది ఇంకొకటి చేయాలనుకుంటున్నాను. అదే చెప్తున్నాను అక్కడ. ఈ మొక్క మా చెల్లెల వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాను. ఇది కూడా రఫ్ ప్లాంటే అనుకుంటాను. ఎందుకంటే చిన్న మొక్క తెచ్చి కుచ్చేసి పెట్టి కొంచెం ఆకులు రాగానే తెచ్చి ఇంట్లో పెట్టినాను. బాగానే వస్తుంది అది కూడా. ఇక్కడ మాత్రం హాల్లోనే కార్నర్లో ఒక వైపు పెడతాను ఇది. ఇది పెద్దగా ఎక్కువ 1 వీక్ కంటే ఎక్కువ ఏమి ఉంచను ఇది. ఎందుకంటే ఆ కార్నర్లో అక్కడ లైట్నింగ్ ఉండదు కాబట్టి. ఇక్కడ కూడా అంతే లైట్నింగ్ ఉండదు కాబట్టి నేను సైడ్కి తీసుకెళ్ళి 1 వీక్ పెడతాను అంతే. అంతకంటే ఎక్కువ ఏం పెట్టను. ఈ మొక్క కూడా కొంచెం తీసి రిపోర్ట్ చేయాలి. దీన్ని కూడా సైడ్కి బెండ్ అయిపోయి ఉంది. దానికి స్టిక్ పెట్టి చేయాలి ఇంకా దాన్ని. ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ హాల్లో అది ఒక సైడ్ కార్నర్లో పెట్టినాం ఇది. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది అందరికీ తెలిసిన ప్లాంటే ఇది. ఇంట్లో ఈజీగా పెరిగే మొక్క ఇది. ఈ మొక్క వచ్చేసి ఊరికే ఆకు తెచ్చి పెట్టినాను. అది వచ్చేసింది. బాగా బ్రౌన్ కలర్గా వస్తాయి తర్వాత ఆకులు. ఒక ఆకు తెచ్చి పెడితే అంత బాగా వచ్చింది అది. ఆ పక్కన ఒకటేమో స్నేక్ ప్లాంట్ పెట్టినాను. ఇంకొకటి ఇది ఫ్లవర్స్ వస్తాయి ఇంకో మొక్క అది. ఇది వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాను. జీజీ ప్లాంట్. ఇది బయట మొక్క కొమ్మ తుంచేసి పెట్టేసరికి అది సరిగ్గా రాలే. బయట పెట్టినాను ఇన్ని రోజులు వాలిపోయినట్టుగా ఉన్నాయి. ఇదే మొక్క ఇంకొకటి వాటర్లో పెట్టినాను. అది బాగానే వస్తుంది కిచెన్లో. చూడాలి. ఇది చూసి మళ్ళీ ఒక 1 వీక్ చూస్తాను. అది ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి తీసుకెళ్ళి ఇంట్లో బయట మారుస్తూ ఉంటాను ఇది. సైడ్కి కూడా కొన్ని మొక్కలు ఉంటే పెట్టినాను. చిన్న చిన్న మొక్కలు అవి కట్ చేసినవి. ఇది కూడా రఫ్గా పెరిగే ప్లాంటే. దీనికి పెద్దగా వాటర్ ఎక్కువ చీకటి ఉన్నా పెరిగే మొక్క ఇది. ఇది ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఒక వైపు ఇది. ఇది స్పైడర్ ప్లాంట్ ఉంటుంది కానీ ఆ చెట్టు మాత్రం అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను ఇది. ఇంట్లోకి బయటికి మారుస్తూ ఉంటుందని. అక్కడ కొంచెం లైట్నింగ్ ఉంటుందని అది పెట్టినాను. ఒక 1 వీక్ అట్ల నుంచి బయట పెట్టేస్తాను అది. ఇదైతే ఒక 2 డేస్ కంటే ఎక్కువ పెట్టాను ఈ మొక్కను. స్పైడర్ ప్లాంట్ అట్లాగే ఉంటుంది కానీ ఆ పక్క మొక్క మాత్రం మారుస్తూ ఉంటుంది. అది ఇంట్లో ఉంటే ఉండదు అసలు, పోతుంది ఆ మొక్క. ఇంకొకటి వేరుగా సపరేట్ చేసి పెట్టినాను. అది పోయింది కూడా. ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్లో ఇది. ఇవైతే పర్మనెంట్ ప్లేస్ దీనికి. ఎప్పుడైనా నేను ఫ్లవర్ అరేంజ్మెంట్ అటువంటివి చేసినప్పుడు వీడియో తీస్తున్నప్పుడు తీసుకొచ్చి పెట్టుకుంటాను తప్ప అది ప్లేస్ మాత్రం అక్కడే ఉంటాయి అవి. దాంట్లో ఏ మొక్కలు కట్ చేస్తే ఆ మొక్కలు తీసుకొచ్చి ఊరికి అట్లా పెట్టేస్తాను. ఆకులు తుంచేసి మా చివరి దాంట్లో ఆకులు ఏవి మంచిగా అనిపిస్తే అవి తుంచేసినప్పుడు ఆకులు తీసుకొచ్చి వాటర్లో వేసి పెడతాను. ఇవి మాత్రం 1 వీక్ ఒకసారి 1 వీక్ 10 డేస్కి వాటర్ మారుస్తూనే ఉంటాను. ఎందుకంటే వాటర్లోనే అట్లాగే పెడితే అది ఏమైనా పురుగులు వస్తాయేమో అనిపిస్తుంది నాకు అది. కొంతమంది అట్లాగే పెడతారంట వాటర్. కానీ నేను మాత్రం తీసేస్తూ ఉంటాను. ఎగ్స్ ఏమైనా ఫామ్ అవుతాయేమో లోపల అనేసి.
వాటర్ మార్చేసి బాటిల్స్ క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసి పెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ.